పేరు గౌతు శ్రీనివాసరావు, పెద్దాపురం టౌన్ ఆటో యూనియన్ మరియు పెద్దాపురం మండల ఆటో యూనియన్ ప్రెసిడెంట్. అయితే మాకు ఎలక్షన్ ముందు మహిళలకి ఉచిత బస్సు ప్రమాణం అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే మేము మా మీద అంత ప్రభావం చూపెడుతుందని అనుకోలేదు. కాకపోతే ఆగస్టు 15 నుంచి అమల్లోకి పెట్టారు. అది ఆగస్టు 15 నుంచి ఇప్పుడు 29వ తారీఖు వరకు ఈ 15 రోజులు మేము కనీసం ఒక 100 రూపాయలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాము. కనీసం పిల్లల్ని చదివించుకున్నా కూడా ఇంకా చదివించలేవేమో అని మేమే బాధపడిపోవాల్సి వస్తుంది. కనీసం కేజీ బియ్యం పట్టుకెళ్ళినా కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ ఫ్రీ బస్సులు ఎట్టకముందు 500 నుంచి 600 అలాగా కష్టపడి మేము ఆటో సర్వీస్ చేసుకుంటా బతికేవాళ్ళం. కాకపోతే ఇది మొత్తానికి పడిపోయింది. కనీసం 100 రూపాయలు కూడా చేయలేని పరిస్థితి ఈ రోజు ఉంది. అలాగైతే మేము ప్రతి ఆటో కూడా మన ఫైనాన్స్లో తీసుకున్నాం. అది వాయిదా 8,000 నుంచి 10,000 దాకా కట్టాలి. ఆ వాయిదాలు ఎలా కట్టాలా, ఏం చేయాలా, ఇక మన జీవితాన్ని ఇక్కడతోటి సాధించేద్దామా అన్న పరిస్థితులకు మేము వచ్చేసాం. మరి నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్స్ అంటే మా న్యాయమైన కోరికలు వెంటనే తీర్చి మమ్మల్ని ఆదుకొని మా కుటుంబాలు, మా పిల్లలు, మా భార్యలతో రోడ్డు మీద పడకుండా వెంటనే స్పందించి మమ్మల్ని ఆదుకుంటారని కోరుచున్నాం. మా మొదటి డిమాండ్ ఏంటంటే మా యొక్క ఆటోకి డీజిలు, పెట్రోలు, గ్యాస్ దీనిపై మాకు సబ్సిడీ ఇవ్వాలి. సగం ధరకే మాకు అది వెయ్యాలి. తర్వాత రెండోది, మాలో చాలామందికి ఇల్లు లేవు. మరి వాళ్ళందరికీ ఇల్లు కట్టించివ్వాలి. ఈ పరిస్థితిలో ఇంటద్ది కట్టుకున్నా కూడా ఇబ్బంది అయిపోతుంది. మా ఇంట్లో సామాన్లు బయట పారేసేలా ఉన్నారో ఇల్లు యజమానులు. కాబట్టి వెంటనే మాలో ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ గుర్తించి ఇల్లు కట్టించివ్వాలి. ఇక మూడోది, ప్రతి నెల మాకు మూడోది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 15,000 రూపాయలు వేస్తానని ప్రకటించారు. ఇంతవరకు దాని గొడవ లేదు. వెంటనే 15,000 వేసి వచ్చే నెల నుంచి, అంటే ఇది అక్టోబర్ నుంచి మమ్మల్ని వెంటనే మాకు 5,000 రూపాయల పెన్షన్ ప్రతి ఆటో డ్రైవర్కి ఇవ్వాలి. అలాగే ఈ గ్యాస్, డీజిల్, పెట్రోల్పై సబ్సిడీ ఇవ్వాలి. మేము ఫైనాన్షియల్ కట్టుకోవడానికి మరి బ్యాంకు వారితో గవర్నమెంట్ మాట్లాడి మాకు సబ్సిడీతో కూడిన లోన్లు, అంటే మాకు ఒక 3 లక్షలు ఒక లోన్ ఇస్తే 1,50,000 మేము కట్టేలాగా అలాగా ఏర్పాటు చేసి మా ఫైనాన్స్ బాకీలన్నీ తీర్చేస్తే మేము ఏదో బతకగలం. మరి వెంటనే ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకుని మా యొక్క న్యాయమైన కోరికలు తీరుస్తారని మరి మనస్ఫూర్తిగా కోరుచున్నాం.